అందరికీ వందనాలండి. ఇక్కడ కూడిన మీ ప్రతి ఒక్కరికి వందనాలండి. నాకైతే అంతకుముందు 2 వారాల కింద జ్వరం వచ్చిందండి. శనివారం బాగా ఫుల్‌గా వచ్చిందండి జ్వరం. ఇంజెక్షన్ చేయించుకున్నానండి ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ చేత. మళ్ళీ ఆదివారం మళ్ళీ అలాగే జ్వరం వచ్చిందండి. సాయంత్రం అయ్యేటప్పటికి బాగా ఎక్కువైపోయిందండి. మా అమ్మగారిని రమ్మన్నాను కానీ, మా అమ్మగారు అయితే నేను రాను. నువ్వే అక్కడికొచ్చి చేయించుకుందువు గాని రా అన్నారండి. అలాగని వెళ్ళామండి. వెళ్ళాక హాస్పిటల్‌కెళ్ళామండి. బాగా ఎక్కువ జ్వరం అండి. అందులోకి అమ్మాయిని చంపేశారు కదండీ! అప్పుడు డాక్టర్లు సబ్మిట్ చేస్తున్నారని లేరండి. నర్స్ ఉంటే మా ఇంటి దగ్గర అమ్మాయి, "అక్క ఇంత జ్వరం మీద ఉన్నావు. ఇంకో హాస్పిటల్‌కెళ్ళొచ్చు కదంటే" "ఇంకెక్కడికి వెళ్ళలేనురా బాబు నేను. హాస్పిటల్‌కి అవుతా" అని అంటే, అప్పుడు డాక్టర్ గారికి ఫోన్ చేసి చెప్తే ఇంజెక్షన్‌లు చెప్పారండి. సెలైన్‌లు అయ్యి పెట్టాక ఆ జ్వరం తగ్గింది. ఆ పొద్దుట మళ్ళీ టెస్టులు చేశారండి. మలేరియా టైఫాయిడ్, మలేరియా అన్నారండి. డెంగ్యూ జ్వరం అన్నారు. అలాగని 4 రోజులు హాస్పిటల్‌లో ఉన్నామండి. వెళ్ళి తీసుకొచ్చేవారండి మా ఆయన గారు అయితేని. అలాగుంటేసరికి మళ్ళీ టెస్టులు చేశారండి. బానే ఉందన్నారు. అందరికైతే ప్లేట్లెస్‌లు పడిపోయాయండి. కానీ నాకైతే దేవుడు ఎంతో మేలు చేశాడండి. మళ్ళీ మొన్న వారం అవుతే నేను మళ్ళీ ఎళ్ళామండి హాస్పిటల్‌కి. ఎళ్తే స్కానింగ్ తీయించుకున్నానండి. స్కానింగ్‌లో అయితే నాకు కొద్దిగా నీటి బొగ్గులొచ్చినియన్నారు. దేవుడు కృప వల్ల మీరందరూ ప్రార్థన చేయండి మా కుటుంబం కోసం, మా కోసం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.